Ready to move in premium triplex villas at Kollur APR Projects. పెద్ద కొండ చిలువల్ని విఠలాచార్య సినిమాల్లోనో లేదంటే హాలీవుడ్ హారర్ మూవీస్ లోనో చూస్తుంటాం. అయితే అక్కడో చోట ఓ గ్రామంలోకి ఓ కొండ చిలువ ప్రవేశించింది. దాని సైజ్ చూసి ఆ గ్రామవాసులు పరుగులు తీశారు. ఆ తర్వాత ఆ కొండ చిలువ ఓ ఊహించని దారుణానికి తెగబడింది. ఇంతకీ అక్కడేం జరిగింది? అప్పుడెప్పుడో పాత సినిమాల్లో భయంకరమైన కొండ చిలువల్ని చూపించారు నాటితరం దిగ్గజ దర్శకులు విఠలాచార్య. ఆ తర్వాత కొంతకాలానికి అనకొండ అనే ఇంగ్లీష్ సినిమాలో కనిపించిన కొండ చిలువని చూసి ఓయమ్మో ఎంత సైజు కొండ చిలువలుంటాయా అని ఆశ్చర్యపోయాం. కాకపోతే అవి పాత తరంలో అయితే ఆర్ట్ డైరెక్టర్ దూదితో చేసిన కొండ చిలువల్ని విఠల్ సారు చూపించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాలో గ్రాఫిక్ కొండ చిలువలు మనల్ని బెదరగొట్టాయి. అయితే ఈ కొండ చిలువ మాత్రం ఒరిజినల్. దాదాపు ఓ లారీ సైజున్న కొండ చిలువ ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామంలోకి కదిలొచ్చేసింది. దాన్ని చూసి ఆ పల్లె జనాలు కిలోమీటర్ల దూరం పరిగెత్తిపోయారు. ఆ కొండ చిలువ మాత్రం తాపీగా అక్కడో పశువుల పాకులోకి ప్రవేశించింది. అక్కడో గట్టి తాడుతో కట్టేసి ఉండే ఓ పశువును గుటుక్కును మింగేసింది. అక్కడే అసలు కథ మొదలైంది. ఆ పశువునైతే మింగేసింది, కానీ దాన్ని కట్టి ఉన్న తాడుని మాత్రం విడిపించలేక నానా తంటాలు పడింది. పల్లెలోకి కొండ చిలువ ప్రవేశించిందని అక్కడకు హుటాహుటిన చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఆ మొత్తం వ్యవహారాన్ని తమ సెల్ ఫోన్లో బంధించేశారు. ఆ తర్వాత చాకచక్యంగా తాడును కట్ చేసి ఆ అనకొండను తిరిగి అడవుల్లోకి తరలించేశారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నతాధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆ పల్లెకు సిబ్బందిని సెక్యూరిటీగా కూడా పెట్టారు. మొత్తానికి ఆ కొండ చిలువను తలుచుకుని ఆ పల్లె జనం ఇప్పటికీ గడగడ వణికిపోతున్నారట.